హాయ్ చిల్డ్రన్, ఇప్పటి వరకు మనం కోఆర్డినేట్ జియోమెట్రీలో మొత్తం డిస్టెన్స్ ఫార్ములా ఎక్సర్సైజ్ 7.1 కంప్లీట్గా కూడా నేర్చుకోవడం జరిగింది. ఇంకా ప్రీవియస్ వీడియోలో సెక్షన్ ఫార్ములా ప్రూఫ్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఆ సెక్షన్ ఫార్ములాకి సంబంధించి 7.2లో కొన్ని సమ్స్ అనేవి ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, సో ఫస్ట్ సమ్ చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద జాయిన్ ఆఫ్ -1, 7 and 4, -3 in the ratio of 2:3. చూడండి, ఈ లైన్ సెగ్మెంట్ ని, ఈ 2 పాయింట్స్ ని జాయింట్ చేసే లైన్ ని P అనే పాయింట్ అనేది 2:3 రేషియోలో మనం డివైడ్ చేస్తుంది అని చెప్పి అన్నాడు. సో మనకి ఇక్కడ ఈ ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ కోఆర్డినేట్స్ ఏంటి? -1, 7. బి కోఆర్డినేట్స్ ఏంటి? 4, -3. ఇక్కడ P అనే కోఆర్డినేట్స్ అనేవి మనకి కావాలి కదా. ఈ ఏబి లైన్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. 2:3 రేషియోలో డివైడ్ చేసే ఈ పాయింట్ యొక్క మనకి కోఆర్డినేట్స్ అనేది కావాలన్నమాట. సో మనం అప్లయింగ్ ద సెక్షన్ ఫార్ములా, ఫస్ట్ మనం ఈ కోఆర్డినేట్స్ అనేవి దేనికవి రాసుకుందాం. ఓకే, A -1, 7, B = 4, -3. ఓకే, M1:M2 ఎంత? M1:M2 = 2:3 రేషియోలో ఉంది. బై అప్లయింగ్ సెక్షన్ ఫార్ములా మనకి P పాయింట్ కావాలి కదా. P అనే కోఆర్డినేట్స్ అనేవి మనకు కావాలి. ఓకే, P ఆఫ్ XY = ఫార్ములా ఏంటి? M1 X2 + M2 X1 / M1 + M2. ఇది మనకి X కోఆర్డినేట్ అవుతుంది. Y కోఆర్డినేట్ ఏమవుతుంది? M1 Y2 + M2 Y1 / M1 + M2. ఓకే చిల్డ్రన్, ఈ ఫార్ములాని మనం ప్రాపర్గా రాసుకుంటే ఇక్కడ మనకి చూడండి, ఇది X1, పెన్సిల్ తోటి ఇక్కడ స్మాల్గా X1 Y1, ఇక్కడ X2 Y2. ఇవి మీరు రాసుకున్నారనుకోండి, ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది మీరు ప్రాపర్గా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, M1 ఎంత మనకి? 2 ఇంటూ X2 ఎంత అవుతుంది? 4. ఓకే, X2 4. ఏమీ లేదు ఈ సమ్లో. మీకు ఈ ఫార్ములా వస్తే చాలు, ఆటోమేటిక్గా ఈ సబ్స్టిట్యూషన్ అవన్నీ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. X1 = -1. ఓకే చిల్డ్రన్, M1 + M2 అంటే 2 + 3. ఓకే సారీ, ఓకే M1, అయ్యో బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేయకూడదు, కామా పెట్టాలి. M1 ఎంత? 2. Y2 ఎంత అవుతుంది మనకి? -3 ప్లస్ M2 ఎంత? 3 ఇంటూ Y1 ఎంత? 7 /2 + 3. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఓకే చిల్డ్రన్, మీరు ప్రాపర్గా రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, 2 4s are 8 ప్లస్ ఇంటూ మైనస్ -3 /5. ఓకే, -6 ప్లస్ 3 7s are 21 /5. ఓకే చిల్డ్రన్, ఇక్కడ 8 - 3 5 /5. కమా, ఇక్కడ ఎంత వస్తుంది? 15/5. ఓకే చిల్డ్రన్, 5 1s are 5 3s are. మనకి కోఆర్డినేట్స్ ఏమొచ్చాయి? 1 3 వచ్చింది. అంటే P ఆఫ్ XY = 1 3 అనమాట. మనకి 2:3 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ మనకి ఏంటి? 1 3 అనమాట. ఓకే చిల్డ్రన్,
pxy 1 2 1 3 is the required point. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సమ్ చేద్దామా? ఎక్సర్సైజ్ లోని థర్డ్ సమ్ చూడండి. సెకండ్ సమ్ ఏమో ట్రై సెక్షన్, అది కొంచెం పెద్ద సమ్ వస్తుంది, నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఇది ఇప్పటి వరకు మనం ఒక రేషియోలో డివైడ్ చేస్తే ఆ పాయింట్ తాలూకా కోఆర్డినేట్స్ అనేది కనుక్కున్నాం. ఈ సమ్ ఏంటంటే ఏ రేషియో అనేది మనం కనుక్కోవాలి. వాడు పాయింట్ ఇస్తాడు, అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుందా అనేది ఇది మెథడ్ అనేది చూడండి. ఓకే చిల్డ్రన్, ఫైండ్ ద రేషియో in which the line segment joining the points -3 10 and 6 - t is divided by -1 6. ఓకే చిల్డ్రన్, ఇక్కడ AB అనే లైన్ సెగ్మెంట్ ని P అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఫైండ్ ద రేషియో ఆఫ్ దిస్ లైన్. ఓకే చిల్డ్రన్, M1 is to assume that P divides this line is M1 is to M2 రేషియో. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనం సొల్యూషన్ చూద్దాము. మనం కోఆర్డినేట్స్ అనేవి ప్రాపర్ గా రాసుకుందాం. -3 10, బి పాయింట్ ఏంటి 6 -8, పి పాయింట్ ఏంటి -1 6. రేషియో ఏంటి, రేషియో మనకు తెలియదు కాబట్టి M1 is to M2. ఓకే రేషియో. ఓకే, మనకి ఫార్ములా ఏంటి? బై అప్లయింగ్ సెక్షన్ ఫార్ములా P of xy is equal to M1 x2 plus M2 x1 by M1 plus M2. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. M1 వచ్చినప్పుడు x2 వస్తుంది, M2 వచ్చినప్పుడు x1 వస్తుంది. అలా గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఫార్ములా అనేది బాగా గుర్తుంటుంది. ఓకే చిల్డ్రన్, M1 y2 ప్లస్ సేమ్ అలాగే ఇక్కడ కూడా M2 y1 by M1 ప్లస్ M2. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి P పాయింట్ ఏమి ఇచ్చాడు? ఎప్పుడైతే మనకి రేషియో కావాలో మనకి పాయింట్ అనేది కంపల్సరిగా ఇస్తాడు. సో -1 6 ఈక్వల్ టు ఓకే M1 x2 ఏంటి, ఇక్కడ మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. x1 y1 x2 y2, x2 ఏంటి 6, M1 into 6 ప్లస్ M2 into x1 ఏంటి -3 by M1 plus M2. ఓకే చిల్డ్రన్, M1 y2 ఎంత మనకి -8 ప్లస్ M2 y1 ఎంత 10 by M1 ప్లస్ M2. ఓకే చిల్డ్రన్, దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి. 6m మైనస్ M1 6m1 మైనస్ 3m2 బై M1 ప్లస్ M2. ఇక్కడ P పాయింట్ -1 6, M1 అంటే -8m1 ప్లస్ 10m2 బై M1 ప్లస్ M2. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కోఆర్డినేట్స్ P ఇవే కదా మనకి, P పాయింట్ తాలూకా కోఆర్డినేట్సే కదా. సో ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ x కోఆర్డినేట్స్ అనేవి ఈక్వల్ చేస్తాము. ఎక్స్ని కానీ వైని కానీ ఏది చేసినా ఒకటే. ఓకే చిల్డ్రన్, ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. సో మనం x కోఆర్డినేట్స్ ని ఈక్వల్ చేద్దామా, y కోఆర్డినేట్స్ ని ఈక్వల్ చేసినా ఒకటే. ఏదో ఒక్కటి చేస్తే సరిపోతుంది. రేషియో అనేది కావాలి కాబట్టి ఏదో ఒకటి x కోఆర్డినేట్స్ కానీ y కోఆర్డినేట్స్ కానీ ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఓకే, మనం ఇప్పుడు x కోఆర్డినేట్స్ ని ఈక్వల్ చేద్దాము. ఓకే, 6m1
మైనస్ 3m2 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు -1. ఓకే, మనం దీన్ని ఇటు పంపించేద్దాం. పంపించేస్తే 6m1 మైనస్ 3m2 ఈక్వల్ టు, ఇక్కడ మనకి డివిజన్ చేస్తుంది, ఇటు వెళ్ళేసరికి మల్టిప్లికేషన్, m1 ప్లస్ m2. 6m1 మైనస్ 3m2 ఈక్వల్ టు -m1 మైనస్ m2. m1లన్నీ ఒకవైపు, m2లన్నీ ఒకవైపు తెచ్చేయండి. తెచ్చిస్తే 6m1 ప్లస్ m1 ఈక్వల్ టు ప్లస్ 3 అవుతుంది. 3m2 మైనస్ m2. ఇక్కడ ఏమొస్తుంది? 7m1 ఈక్వల్ టు 2m2. ఇప్పుడు ఏం చేయాలి? m1 బై ఈ m2ని తెచ్చేయండి, 7 నెట్ తీసుకెళ్ళండి. m1 బై m2 ఈక్వల్ టు, మనకి రేషియో కదా కావాలి, అందుకని చెప్పి m1 బై m2ని తీసుకొచ్చేస్తే 2/7. దట్ మీన్స్ m1 ఈస్ టు m2 ఈక్వల్ టు 2:7. సో P అనే పాయింట్ 2:7 రేషియోలో మనకి డివైడ్ చేస్తుంది అనమాట. మనకి పాయింట్ కనుక్కోవడము ఒక మెథడ్, రేషియో కనుక్కోవడం అనేది ఒక మెథడ్. ఈ 2 మెథడ్స్ మీరు ఫాలో అయితే మొత్తం ఇవి చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఆ ఫార్ములాలోని ఆ కీవర్డ్స్ గుర్తుపెట్టుకొని ఫార్ములా సరిగ్గా చేసుకుంటే మీరు సమ్స్ అనేవి చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు కొన్ని స్పెషల్ కేసు చూడండి. ఇదేంటంటే, ఈ కేసు ఏంటంటే, when the point is divides the line segment 1:1 ratio, అంటే that means the coordinates of the midpoint P of the join of the point A x1 y1 and B x2 y2 are P xy equal to x1 plus x2 by 2 y1 plus y2 by 2. అంటే ఏంటి చూడండి, ఆ లైన్ ని P అనే పాయింట్ 1:1 రేషియో అంటే మిడ్ పాయింట్ అనమాట. అంటే మిడ్ పాయింట్ అనగా మీరు ఈ టెర్మినాలజీ, డిస్టెన్స్, సెక్షన్ ఫార్ములా, తర్వాత ఈ మిడ్ పాయింట్, ఆ వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మీకు ఫార్ములా అనేవి చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, సో మనకి మిడ్ పాయింట్ అనగానే ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2 by 2 y1 ప్లస్ y2 by 2. అంటే 1:1 రేషియోలో, అంటే ఇక్కడ m1:m2 ఏమవుతుంది? 1 కదా, అవుతుంది, 1:1 కదా. సో 1 into x1 అవి సబ్స్టిట్యూషన్ చేస్తే ఇదే వస్తుంది. అదంతా మనం చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇది మిడ్ పాయింట్ అనగానే ఈ ఫార్ములా వేసుకొని చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు డూ దిస్ లోని ఒక సమ్ చూద్దాము. ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 2, 7 and 12 -7. ఓకే, మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ P XY, P అనుకోవచ్చు, M అనుకోవచ్చు, ఏదైనా మనకి ఏదైనా అనుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, x1 ప్లస్ x2 by 2 y1 ప్లస్ y2 by 2. ఓకే, మనం ఇక్కడ ఫస్ట్ ఇవి రాసుకోవాలి. A2 1 B ఈక్వల్ టు 12 -7. ఇది x1, ఇది y1, x2 y2. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి చూడండి, x1 ఏంటి? 2 ప్లస్ x2 ఎంత? 12 by 2. y1 ఎంత మనకి? 1 మైనస్ y2 ఎంత? -7 by 2. ఓకే, మనకి ఫార్ములాస్ వస్తే సమ్ అనేది ఈజీగా వస్తుంది. 14 by 2 -6 by 3. 2 1 jar 2 7 jar 3 1 jar 3 2 jar. ఓకే, 7 -2. ఓకే చిల్డ్రన్, P of xy ఏంటి? 7 -2. The midpoint is 7 -2.
ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మీరు ఎక్సర్సైజ్ డూ దిస్లోని మనకి ఈ సెక్షన్ ఫార్ములా యూస్ చేసుకుని ఒక సమ్ ఉంది, మిడ్ పాయింట్ మనం చెప్పాము, కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయి. అవి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా చేయగలుగుతారు. రిమైనింగ్ ఎక్సర్సైజ్లో సమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీరు ముందు వీడియోస్ ఏవైనా మిస్ అయినట్టయినా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో లేకపోతే ప్లేలిస్ట్లో అయినా మీరు చూడొచ్చు. ఓకే చిల్డ్రన్, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.